రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించినట్లుగా తెలియజేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీని ఏసీపీ మధు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు సిద్దిపేట పోలీసులు పువ్విచ్చి హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ నెల అనంతరం రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెల మొత్తంగా రోడ్ సేఫ్టీ మాసంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట ప్రజలకు, జిల్లా ప్రజలకు హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి నిర్ణయించినది. అదేవిధంగా రేపు సీట్ బెల్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా రోజుకొక ప్రోగ్రాము చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సేఫ్టీ మాసోత్సవాన్ని గమనించి అందరూ కూడా దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ కూడా దాన్ని అలవాటుగా చేసుకొని ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఏం చేయటం లేదు. తర్వాత మేము అవగాహన కల్పించిన తర్వాత కేసులు బుక్ చేయడం జరుగుతుంది.